మీరేమవ్వాలనుకుంటున్నారు? మీ మనసులో ఉన్న కోరికేంటి అని ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని, బాగా చదవాలని, మంచి ఉద్యోగం రావాలని, పెళ్లి కావాలని, పిల్లలతో ఆనందంగా ఉండాలని అనుకుంటుంటారు. కానీ జపాన్కు చెందిన ఓ యువకుడు మాత్రం వినూత్నంగా దేవుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు. అది కూడా వివాహ దేవుడిగా మారాలని. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీని చూసేయండి. జపాన్కు చెందిన 36 ఏళ్ల ర్యూతా వతనాబే కెరీర్లో ఈ వినూత్న లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఇందుకోసం గత 10 ఏళ్లుగా ఉద్యోగం కూడా చేయడం లేదు. వీలైనంత మందిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటి వరకు అతడికి 4 భార్యలు, 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. తన ఖర్చుల కోసం తన భార్యలపైన, గర్ల్ ఫ్రెండ్స్ పైన ఆధారపడుతున్నాడు. వారి సంపాదనపైనే తనకు నచ్చిన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇక మొత్తం 56 మంది పిల్లలకు తండ్రిని కావాలని వతనాబే కోరుకుంటున్నాడు. కాగా వతనాబేకు ఇప్పటికే 10 మంది పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం 3 భార్యలతో కలిసి నివసిస్తున్నాడు. హౌస్ వైఫ్ మాదిరిగా హౌస్ హస్బెండ్ పాత్రను పోషిస్తున్నాడన్నమాట. ఇంట్లో వంట చేయడం, ఇంటి పనులు చక్కబెట్టడం, పిల్లల్ని చూసుకోవడం వంటి పనులు చేస్తున్నాడు. ఇంటి ఖర్చులు నెలకు సుమారు 9,14,000 యోన్లు, అంటే దాదాపు 5 లక్షల రూపాయలు అవుతుండగా వతనాబే భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ సమానంగా భరిస్తున్నారు. కాగా వతనాబేకి 4వ భార్య కూడా ఉండేది, కానీ వారు విడిపోయారు. 6 ఏళ్ల క్రితం వత్నాబ్కు అతడి గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పింది. దీంతో అతడు డిప్రెషన్కు గురయ్యాడు. ఈ కారణమే డేటింగ్ యాప్లలో మహిళలతో కనెక్ట్ కావడానికి ప్రేరేపించిందని వత్నబే వివరించాడు. ఓ టీవీ షోలో వత్నబే మాట్లాడుతూ, నేను మహిళల్ని ఇష్టపడతాను. మేము ఒకరిని మరొకరం సమానంగా ప్రేమిస్తున్నంత వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని అభిప్రాయపడ్డాడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.